సర్కార్ ఇండియాకు స్వాగతం. సంక్రాంతి పండుగ వచ్చింది. గుర్తుండిపోయే సంబరాలను తెచ్చింది. కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, కోడిపందాలు, పశువుల పూజలతో కుటుంబ సభ్యుల ఆనందాలతో సంక్రాంతి పండుగ ముగిసింది. సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించే అవకాశం, సాంప్రదాయ క్రీడలను కొందరు ప్రోత్సహిస్తే సాంప్రదాయ క్రీడల పేరుతో కొందరు కోడిపందాలను నిర్వహించారు. కోడిపందాల నిర్వహణపై అధికారుల తీరుపై ప్రజలు స్పందించిన తీరును సర్కార్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. సర్కార్ ఇండియా న్యూస్ ప్రజల్లో ఉంటుంది, ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తుంది. కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలు కావచ్చు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కావచ్చు, యువతీ యువకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళలో సర్కార్ ఇండియా ప్రజల్లో మమేకమై ఉండే ఛానల్గా మనం ముందుకు వెళ్తున్నాం. వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవాలను అందరి దగ్గర సేకరించి వాస్తవం ఇది అనుకుంటే వార్తగా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా కొంతమందిని కలవడం జరిగింది. న్యాయవాదులు కావచ్చు, యువతీ యువకులు కావచ్చు, కార్మిక కర్షకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మరి అనేక రకాలుగా ఉన్న వారిని మనం కలవడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలు అనే భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో వారి అభిప్రాయ సేకరణ కూడా మనం సేకరించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు మరి జరిగే నేపథ్యంలో హైకోర్టు సంచలనాత్మకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఆ ఆదేశాలను ఎంతవరకు అధికార యంత్రాంగం మరి పరిగణలోకి తీసుకుంది, ఎంతవరకు కోడి పందాలు అరికట్టడంలో ముందుకెళ్ళింది, అసలు అధికార యంత్రాంగం దానిపై స్పందించిందా లేదా, మరి హైకోర్టు ఆదేశాలను ఎంతవరకు మరి నిర్వాహకులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు అనే విషయాలను మనం సీనియర్ న్యాయవాదులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సీనియర్ న్యాయవాదుల దగ్గర ఇదే ప్రస్తావన మనం తీసుకొచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. నిర్వాహకులు మరి వేల మంది కూర్చునే విధంగా మరి స్టేడియాలను తరపించే విధంగా మరి ఏర్పాటు చేయటం, బరిలను ఏర్పాటు చేయటం, ఎల్ఈడి స్క్రీన్లను పెట్టడం, బౌన్సర్లు పెట్టడం, మరి అనేక రకాలైన సదుపాయాలు కలిగించి ప్రజలను ఆకర్షించే విధంగా, మరి పందెం రాయళ్లను ఆకర్షించే విధంగా మరి వీళ్ళు ఏర్పాటు చేయటం అనేది మనం చూస్తున్న నేపథ్యం. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన విధంగానే మనం చెప్పుకోవచ్చు అనే విషయాన్ని మరి న్యాయవాదులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంబంధిత శాఖలు ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నాయి, ఎంతవరకు మరి ఆ పరిగణలోకి తీసుకొని చట్టపరమైన చర్యలకు ముందుకెళ్ళాయి, హైకోర్టు ఆదేశాలను ఎంతవరకు పాటించాయి అనే విషయానికి వచ్చే వరకు న్యాయవాదులు పెదవి విరిచారే తప్ప హైకోర్టు ఆదేశాలను పాటించారు అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి, చెప్పలేదు కూడా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, న్యాయవాదులు హైకోర్టు తీర్పును నిర్వాహకులు ఉల్లంఘించే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరో విషయానికి వచ్చే వరకు సంక్రాంతి పండుగ 10 రోజులు ఉంది అనగానే మరి సంబంధిత శాఖల వాళ్ళు మరి ప్రెస్ మీట్లు పెట్టడం, సమావేశాలు పెట్టడం, మా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మరి మీటింగులు పెట్టే విధంగా ప్రయత్నం చేశారు. మరి కొంతమంది బ్యానర్లతో మరి మా పట్టణాల్లో తిరిగి మండల స్థాయిలో తిరిగి మండల గ్రామాల్లో తిరిగి మరి ఈ కోడి పందాలు నిర్వహించడం అనేది చట్టపరంగా నేరం. ఈ విధంగా కోడి పందాలకు సహకరించిన వారిని చూడడానికి వెళ్ళిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం వార్తలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగిన నేపథ్యం. అయితే వారు ఆ విధంగా చెప్పారు, ముందుకు వెళ్ళారు, కోడి పందాలను అరికడదామనే విషయాన్ని మరి మీడియా ముఖంగా సమావేశాల పరంగా చెప్పారే తప్ప వాస్తవానికి వచ్చే వరకు మరి కోడి పందాల బరులు పెద్ద స్థాయిలో వేల మంది కూర్చొని చూసే విధంగా
మరి ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఎల్ఈడి స్క్రీన్లను బౌన్సర్లను పెట్టి బహుమతులు లక్షలాది రూపాయల బహుమతులను కూడా గెలిచిన వారికి ఇచ్చే విధంగా పెట్టి మరి అనేక రకాలుగా గుండాట్లు ప్యాకెట్లు ఇంకా రకరకాల వ్యాపారాలు పందెం రాయుళ్ళకి జేబులు చిల్లులు పడే విధంగా జేబులను కొల్లగట్టే విధంగా అనేక రకాల వ్యాపారాలను అక్కడ ఏర్పాటు చేసి మరి పందాలు నిర్వహించడం జరిగింది. కొంతమంది గెలిచిన వాళ్ళు సంతోషపడ్డారు, ఓడిపోయిన వాళ్ళు బాధపడ్డారు. అదేవిధంగా కొంత జరగటం అనేది మామూలే జరిగిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మరి ముందుగా చెప్పిన యంత్రాంగం అటువైపు వెళ్ళకపోవడం ఏంటి, మరి వారు చెప్పిన విధంగా సహకరించిన వారిని మరి చూసిన వారిని నిర్వాహకులను కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన యంత్రాంగం మరి అటువైపు కూడా వెళ్ళకపోవడం ఏంటి, అంత భారీ ఎత్తున వేల మంది జనాలతో జరుగుతున్నా మరి వెళ్ళి చూసి మరి కట్టడి చేసిన పరిస్థితి కనపడలేదు అని చెప్పి కొంతమంది యువకులు ఘాటుగానే మాట్లాడుకున్న సందర్భం. పెద్ద చర్చగా ఇది 10 మంది యువకులు ఒక చోట కూడిన సమయంలో కొంతమంది యథామామూలే అని కొట్టిపారేసిన పరిస్థితుల్లో కొంతమంది యంత్రాంగం చెప్పిన విధంగా ముందుకు ఎందుకు వెళ్ళలేదు, యంత్రాంగం ఎందుకు వెళ్ళి వారికి కట్టడి చేయలేదు, అంత భారీ ఎత్తున జరుగుతున్న కోడి పందాల వైపు మరి యంత్రాంగం వెళ్ళకపోవడం ఏంటి, మరి ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు లేకపోవడం ఏంటి అనేక రకాలుగా వాళ్ళ ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి. జంతు ప్రముఖులను కూడా మనం కొంతమందిని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేస్తున్న తీరుపై వారిని మనం ప్రశ్నించడం జరిగింది. సంక్రాంతి అనే వరకు కోడి పందాలు మరి సాంప్రదాయబద్ధంగా వస్తున్నవే అనే విషయాన్ని వారు కొంత సమర్థించినా, రెండో విషయానికి వచ్చే వరకు కోడికి కత్తి కట్టడం అనేది సాంప్రదాయం కాదు, కోడికి కత్తి కట్టడం అనేది చట్టపరంగా నేరం, అది ఆ విధంగా కరెక్ట్ కాదు. సాంప్రదాయబద్ధంగా కోడికి కత్తి కట్టనంత వరకు సాంప్రదాయమే, కోడికి కత్తి కట్టిన తర్వాత ఇక సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది, అది చట్టపరమైన నేరమే అనే విషయంగా వాళ్ళు మాట్లాడటం జరిగిన నేపథ్యం. మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా, ఎవరికి కూడా కోడి పందాలు నిర్వహించిన వాళ్ళు కావచ్చు, చూడడానికి పోయిన వాళ్ళు కావచ్చు, మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా మరి వారు ఇళ్లకు చేరుకొని సంతోషంగా కుటుంబీకులతో సంక్రాంతి పండుగను జరుపుకోవడం అనేది ఇది ప్రధానమైన విషయం. అందరూ ఒకవేళ ఎవరి ఉత్సాహం కొద్దీ వాళ్ళు సంక్రాంతి పండుగను చేసుకోవడానికి, సంక్రాంతి పండుగ విషయంలో సంతోషాన్ని ఇది సంతోషం అనే విధంగా ఆలోచించి వాళ్ళు ఇటు కోడి పందాలు కావచ్చు, సాంప్రదాయకాలు కావచ్చు, ఎవరి దారిని వెళ్ళినా ప్రతి కుటుంబంలో కూడా సంక్రాంతి శోభ అనేది కనపడింది. సంక్రాంతి పండుగకి ఆనందాలు కలిగిన కుటుంబాలుగా ఆ ప్రతి కుటుంబంలో పిల్లలు, తల్లులు, మరి కోడళ్ళు, కొడుకులు మొత్తం సమస్తం కుటుంబం మొత్తం కూడా సంతోషకరంగానే ఈ సంక్రాంతి పండుగను చేసుకున్నారు. సంతోషకరమైన సంక్రాంతి పండుగగానే ఈ సంవత్సరం మిగిలిపోయిందని మాత్రం మనం సర్కార్ ఇండియా స్పష్టంగా చెప్తుంది.